కరోనా చచ్చిపోదు, మనిషి చచ్చిపోతున్నాడు తప్ప, చంపబడుతున్నాడు తప్ప అంటాను. కరోనా అంటే భయపడాలా? మా పిల్లల్ని అడిగినా కరోనా వచ్చిందంటే ఇంకేం 4 రోజులు టాబ్లెట్స్ తీసుకొని నెగిటివ్ అవుతా ఉంటాను. తెలంగాణలో అఫీషియల్గా ఎక్కడ ఇన్ని మరణాలు అని చెప్పలేదు. డోంట్ యూ ఫియర్? అంటే మీరు బయటికి చెప్తున్నారు, భయం అనిపించట్లేదు? నా గట్సే అది, నా ట్రీట్మెంటే, నా వైద్యమే, నా చదువే, నా విద్యనే, నా సైన్సే, నా సైంటిఫిక్ రీజన్స్, సైంటిఫిక్ ఆన్సరే నా ధైర్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్స్కి కారణం కోవిడ్, బ్రెయిన్ స్ట్రోక్, కోవిడ్. చిన్న చిన్న పిల్లలండి, 35 years, 40 years, 16 years పిల్లలు చనిపోతున్నారు. నిరాహార దీక్ష చేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ అప్పుడున్న రాజకీయ నాయకులు నన్ను కోట్ల కేసు వేసారు నా మీద. ఈరోజు బోన్లో నిలిచిపోతున్నాను. నా తెలంగాణ అని సిగ్గుపడుతున్నాను, నా భారతదేశం అని సిగ్గుపడుతున్నాను. బికాస్ నేను కరోనాకి చెప్పిన, డెంగూకి చెప్పిన, చికెన్ గున్యాకి చెప్పిన, రేపు ఎబోలా వచ్చినా చెప్పేది నేనే, డెంగ్యూ మళ్ళీ నిప్పా వైరస్ వచ్చినా చెప్పేది నేనే. నా వైద్యంలో తప్పు తేడా లేదు సార్, నా వైద్యం కరెక్ట్ ఉంది, నా వైద్యం 100% ఉంది. ఎక్కడికైనా వెళ్తాను, పాకిస్తాన్ వాడు ఇస్తే పాకిస్తాన్కి వెళ్తాను. దిస్ ఈజ్ ద ఆన్సర్. దేశవ్యాప్తంగా అధికారిక లెక్కలుగా చెప్తున్న దాదాపుగా 400కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నట్టుగా ప్రస్తుతం అయితే ఉంది. ఇస్ ఇట్ సో? 400 అంతకు మించా. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రోజుకి గత వారంతో పోల్చుకుంటే 2000కు పైగా ఇలా మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రపంచవ్యాప్తంగా విషయం పక్కన పెడితే భారతదేశంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 12 కేసులు నమోదైతే 12లో 4 మరణాలు, మోర్టాలిటీ 4. అండ్ తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏంటి? ఇది అఫీషియల్గా మనకు బయటకు వస్తున్న గణాంకాలు. అన్అఫీషియల్గా ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ ఆ వేరియంట్స్ గురించి పూణేలోని NIMకి పంపించినట్టుగా తెలుస్తుంది. వేరియంట్ గుర్తించడానికి అది ఎప్పుడు వస్తుంది, ఏం సంగతి పక్కన పెడితే మనకున్న అంచనాలు ఏంటి? ఏ వేరియంట్ ఉంది, ఏ వేరియంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి, అసలు ఏం వేరియంట్స్, ఆ వేరియంట్స్లోనే చేంజెస్ ఏంటి, వేరియంట్స్ అంటున్నారు, ఆ వేరియంట్స్ ఏంటి, ఆ వేరియంట్స్ ప్రభావం మన హెల్త్ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కరోనా పీక్స్కి చేరుకుంటోందా? ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు కాదని ముందే చెప్తున్నారు. మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు, కానీ మీరు భయపడాల్సిందే. ఎందుకంటే జాగ్రత్త కోసం, లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. భయపడకండి, కానీ భయంగా దీన్ని విని జాగ్రత్త పడండి. అండ్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనతో పాటు ఉన్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అండ్ అలాగే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా బతికి బట్ట కట్టాలి ఈ టైంలో, టు సేవ్ ఓన్లీ వన్ థింగ్, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. టు టాక్ ఆన్ దిస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వసంత్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫ్రమ్ ద వెరీ ఓన్ తెలంగాణ. సో తెలంగాణ నుంచి ఆ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్న. సో లెట్స్ టాక్ టు హిమ్. వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ RTV. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ మీతో మాట్లాడి. మళ్ళీ ఏ టాపిక్ గురించి మాట్లాడుకోకూడదని కోరుకుంటుంటాం, ఆ టాపిక్ మళ్ళీ వచ్చేస్తున్నాం. కరోనా ఐ థింక్ 2019, 2020 ఆ టైంలో చేసిన డ్యామేజ్ ఎవ్వరూ మర్చిపోరు. ఐ థింక్ ఇట్స్ కంటిన్యూ 2021 కూడా, 2022 వరకు కూడా కంటిన్యూ అయింది. ఒక్కసారి మీ మాటలో చెప్పే ప్రయత్నం చేయండి. ప్రెసెంట్ మన ఆంధ్రప్రదేశ్లో అండ్ మన తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టే 12 కేసుల్లో 4 డెత్స్, అంటే ఆల్మోస్ట్ 33% డెత్స్ అనొచ్చు. సంఖ్యతో పాటు మనం లెక్కిస్తే 33%. దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అని చెప్పడం, దాన్ని ఎక్కడ కూడా వెబ్సైట్లో కూడా మెన్షన్ చేయడం, వెబ్సైట్లో కూడా కనిపించకుండా ఉంచడం. అదేవిధంగా వేరే కంట్రీస్, మనం చైనా చూస్తే 79,000 కేసులు అక్కడితో ఆపేశారు. తైవాన్లో కేసెస్ ఉన్నాయి, మిగతా జపాన్లో వచ్చింది వేవ్, సింగపూర్లో వచ్చింది, అమెరికాలో కూడా వచ్చింది. ఇలా అన్ని కంట్రీస్లో వస్తున్నాయి. చనిపోతున్నారు, ఎక్కడ కూడా చనిపోవట్లేదు అనే ప్రశ్న అసలు ఉత్పన్నం అవ్వట్లేదు. ఓకే, చనిపోవడం అయితే జరుగుతుంది, బట్ లెక్కల్లో మనం చూపించడంలో తేడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ఆల్ఫా, డెల్టా, ఇవి రెండు కూడా ఊపిరితిత్తుల మీద తీవ్రంగా అటాక్ చేసింది. అంటే కోమార్బిడ్ కానీ నార్మల్ పర్సన్లో కూడా అని చెప్పేసి
మనం లెక్కలో చూసినట్టు కోమార్బిడ్ అనే పదాన్ని యూజ్ చేసినప్పుడు కోమార్బిడ్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, లేకుంటే ఈ అనీమియా, ఆటో ఇమ్యూన్ డిసీజ్, హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, అంటే ఏదో ఒక డిసీజ్ అయితే ఒక మనిషిలో ఉంటుంది. ఆల్మోస్ట్ 2 డిసీజ్ 40 దాటితే ఈ మధ్య ఏదో ఒకటి Yeah. టచ్ అవుతూనే ఉంది. 30-40 అవసరం లేదు. ఈవెన్ మీరంటే ఎర్లీయస్ట్ ఎర్లియస్ట్గా చిన్నప్పటి నుంచి చూస్తే 40% పాపులేషన్ ఏదో ఒకటి అయితే ఉంటుంది. ఓకే. 40% ఆఫ్ ద పాపులేషన్ అంటే అంతమంది కోమార్బిడ్ అని లెక్క. కోవిడ్ తర్వాత 70%, 80% కోమార్బిడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు కూడా చెక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఇంట్లో ఉండే. సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇది మనకు తెలంగాణలో కేసెస్ కూడా వచ్చాయి. ట్రూ. ఎస్, తెలంగాణలో అయితే యాజ్ ఆఫ్ నో ఇంతవరకు ఏం రాలేదని చెప్పి అఫీషియల్ డేట్గా చెప్పుకున్నాం, ఏవి ఎక్కడ చూపించట్లేదు. May 1st ఒకటి చనిపోయారు. ఓ May 5th హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి చనిపోవడం జరిగింది. అది ఇంట్లో వాళ్ళు కేసుని అడ్మిట్ చేసుకోకుండా ఇంటికి పంపించేశారు. ఇంట్లో తను ఉండి 2 డేస్కి చనిపోయాడు. రెండో కేసు మొన్న జూన్ 7th చనిపోవడం జరిగింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డయాగ్నోసిస్ ఏం చేయలేదు, టెస్టులు ఏం చేయలేదు. ఫస్ట్ డాక్టర్ వైరల్ ఇటియాలజీ అని పెట్టేసి పంపించాడు. ఈ గ్రౌండ్ గ్లాస్ ఒపెసిటీస్ అనే ఏదైతే ఉందో ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ద కోవిడ్ ఇన్ఫెక్టివ్ ఇటియాలజీలో. సో ఈ 2 కేసెస్ అనేది వచ్చింది. ఇంకొకటి గాంధీలో కూడా చనిపోవడం తెలిసింది. సో 3 చనిపోయాయి. దేర్ ఈస్ లాట్ ఆఫ్ కేసెస్ దట్ ఇంకా బయటకు రాకుండా ఉన్నాయి. ఓకే. ఏవైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ముందుకు తీసుకొచ్చి పెట్టిందో చాలా మంచి ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు, అవును, అలర్ట్ అవుతారు. అలర్ట్ అవుతారు. కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్. ఎందుకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది మళ్ళీ డెవలప్ అవ్వడానికి? అంటే క్లైమేట్ కారణమా, లేకపోతే ఏంటి సార్, ఏం రీజన్ అయి ఉండొచ్చు? ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 7 deaths అని చెప్పాను. ఆల్మోస్ట్ ఓవరాల్ లంగ్ ఇన్వాల్వ్మెంట్, లంగ్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత మొత్తం ఇప్పుడు కోమార్బిడ్ అనే పదం వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ వెళ్ళినప్పుడు తనకు ఈ కోవిడ్ వచ్చి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. అప్పుడు కిడ్నీ పారామీటర్స్ పెరిగిపోయి క్రియాటినిన్, బ్లడ్ యూరియా ఇవన్నీ పెరిగిపోయి కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయాడు అనే ఆస్కారం ఉంది. లేదు వాళ్ళకి ముందు నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే అది కూడా. బట్ ఇలాంటి కేసెస్ అనీమియా ఉంది, అనీమియాతో చనిపోయారని 16 ఏళ్ళ అమ్మాయి లంగ్ ఇన్వాల్వ్మెంట్తో చనిపోవడం. సో దేర్ ఇస్ ఎ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద థింగ్స్. ఈ 7 కేసులలో లంగ్ ఇన్వాల్వ్మెంట్ తోటే చనిపోయారు. సో సివియారిటీ ఈజ్ లైక్ ఆల్ఫానో డెల్టానో అని చెప్పొచ్చు కూడా. ఒమైక్రాన్ అంత చేయలేదు, లంగ్ ఇన్వాల్వ్మెంట్ అంతా చేయలేదు. బట్ ఒమైక్రాన్లో ఈ బ్లడ్ క్లాట్స్ అనేది కామన్ అన్నిట్లో. ఓకే. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, వచ్చే వేవ్ ఏదైనా సరే బ్లడ్ క్లాట్ ఈజ్ కామన్. సో ఆ తర్వాత కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, పల్మనరీ ఎంబోలిజం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేకుంటే డీవీటీ కానీ, లేకుంటే లివర్ ప్రాబ్లమ్స్. లివర్ ఎక్కడ బ్లడ్ క్లాట్స్, బ్లడ్ అంటే అన్ని చోట్ల ఉంటుంది, అన్ని ఎక్కడైనా ఫామ్ కావచ్చు. ఏ ఆర్గాన్ని ఆపితే ఆ ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. ఓకే. యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఇక్కడ కూర్చొని అడిగితే ఇప్పుడు సిచ్యువేషన్లో ఎలా గుర్తించాలి? నాకు కరోనా అనేది తెలియదు, లేకపోతే ఇది సీజనల్గా మనం మాట్లాడుకుని వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్జా వైరస్లు అంటూ ఉంటాం, ఆ వైరస్ లేకపోతే కోవిడా లేకపోతే ఇంకోటి ఏదైనా, ఎలా తెలుస్తుందా డిఫరెన్సియేషన్? ఇప్పుడు ఎలా పట్టుకోవచ్చు? ఏమైనా ఛాన్స్ ఉంటుందా? లేకపోతే యాజ్ యూ సెడ్ ఏదో హాస్పిటల్కి వెళ్తాం, జ్వరం హాస్పిటల్కి వెళ్ళేది కోవిడ్ అంటారు, లేదా మీరు అంటే ఒక సివియర్ ఇష్యూ ఉంటే కనుక అది కోవిడ్ కాదు అని చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎలా గుర్తించాలి, ఎలా బతికి బట్టకట్టచ్చు ఇటువంటి సిచ్యువేషన్లో? ఫస్ట్ వన్ ఏంటంటే 1 day ఫీవరే ఉంటుంది దీంట్లో. వెరీ టిపికల్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ 5 days, 6 days, 7 days అలా ఫీవర్ లేదు. 1 day ఫీవర్. ఓకే. 1 day ఫీవర్ తర్వాత బాడీ పెయిన్స్, వీక్నెస్ అనేది ఫర్ లాంగ్ టైం ఉంటుంది. 10 to 15 days వరకు కూడా దే ఫీల్ దట్ డిస్కంఫర్ట్, అంటే వీక్నెస్ ఉండడం వల్ల వాళ్ళు
సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ మేబీ కంపల్సరీ ఉంటుండొచ్చు అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కోల్డ్ కాఫ్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. కోల్డ్ ఓకే. కాఫ్, గొంతులో నొప్పి, దీస్ ఆర్ ద ఫస్ట్ సిమ్టమ్స్. ఆ తర్వాత స్ఫూటం, వైట్ కలర్ స్ఫూటం రావడం దగ్గులో, బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్ అండ్ ఇవన్నీ కూడా ద అదర్ సిమ్టమ్స్. లాస్ట్ టైం టేస్ట్ లేకుండా మాకు అనిపిస్తుంది. ద టేస్ట్ ఈజ్ వన్ థింగ్. ఫస్ట్ సెకండ్ డే రాదండి, సెకండ్ డే వస్తుంది. ఎందుకంటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది సంబంధించింది ఆపడం వల్ల, లోకల్గా వైరస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ డ్యామేజెస్ ద నర్వ్. అక్కడ ఆ టేస్ట్ స్మెల్ అనేది పోవడం జరుగుతుంది. ఎందుకంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ముక్కులోనే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. అలా లోపలికి వెళ్ళినప్పుడు ఈ లాస్ ద టేస్ట్, ఈ లాస్ ద సెన్సేషన్. ఆ వైరస్ ఇన్ఫ్లమేషన్ చేస్తుంది కాబట్టి ముక్కు బ్లాక్ అయిపోయి ముక్కు కారం జరుగుతుంది, లేకుంటే నార్మల్ సర్క్యులేషన్లో వెళ్ళిపోతుంటుంది, వాటర్ అనేది సెక్రేషన్ అయిపోయి గొంతులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆగిపోయి ముక్కుల నుంచి ద్వారా వస్తుంది. రెండవది దగ్గు అనేది కిందికి ఎలాగైతే కిందికి పోతుందో ఇన్ఫ్లమేషన్ అక్కడ కూడా మల్టిప్లై అయినప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది బాడీలో మెకానిజం. అక్కడ కూడా ఆ వైరస్ అనేది ఉండి మొత్తం డిస్ట్రాయ్ చేసినప్పుడు గరగర అలాంటిది ఉంటుంది, నొప్పి ఉంటుంది. అది కాస్త కిందికి వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ మొత్తం లంగ్లో కింది భాగంలో ఎక్కువ డ్యామేజ్ అయిపోయి ఈ గ్రౌండ్ గ్లాస్ ఒబేసిటీస్, ఇందాక అన్నాను కదా తెలంగాణలో మిగతా చోట్లలో గ్రౌండ్ గ్లాస్ ఒబేసిటీస్గా ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆక్సిజన్ అందట్లేదు అనేది ఏదైతే ఉందో 84, 85 అలా 90 ఆ రీజన్లో కిందికి పడిపోవడం, ఆ తర్వాత వెంటిలేటర్ పెట్టడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతాయండి. సో దిస్ ఈజ్ కామన్ మెకానిజం. ఇది ఇక్కడ వరకే అందరూ ఊపిరితిత్తులు అనుకుంటున్నారు. అవును. ఇక్కడ రెండోది అతి ముఖ్యమైనది క్లాట్స్. ఓకే. మీరు ఈ రోజు కూడా ప్రజలు ఎవరో కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు క్లాట్స్, వైరస్ కాజెస్ క్లాట్స్ అని కొట్టండి. అందులో ఫస్ట్ కరోనా, విధ్వంసకరమైన కరోనా క్లాట్స్ని ఫామ్ చేస్తుంది. క్లాట్స్ ఫామ్ చేస్తున్న కొద్దీ సో ఏమవుతుందంటే ఆ పర్సన్కి ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి కూడా ఆ క్లాట్స్ ఉండొచ్చు. సో బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, పల్మనరీ ఎంబోలిజం రావచ్చు, మిగతా డీబీటీ రావచ్చు. ఇవన్నీ చాలా సమస్యలు సృష్టించే అవకాశం. అందుకే ఫస్ట్ స్టేజ్ లంగ్స్ వరకే ఆలోచిస్తారు డ్యామేజ్, సెకండ్ స్టేజ్ ఇస్ ద బిగ్గర్ దెన్ దిస్ వన్. అందుకోసమే ఒమిక్రాన్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసాం. సెకండ్ ఒమిక్రాన్లో హార్ట్ అటాక్స్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దానికి మనం రెండు అంటాం, ఒకటి వ్యాక్సిన్ వల్ల చంపుతున్నారు అంటారు, కొందరేమో కోవిడ్ వల్ల చాలా తక్కువ మంది అంటారు వ్యాక్సిన్ వల్ల. కానీ వ్యాక్సిన్ ఏదైతే వేసిందో ఆ స్పైక్ ప్రోటీన్ బాడీలో ఉంది, అలానే ఉంటుంది, అది నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ కోవిడ్ వైరస్ ఏదైతే వస్తుందో 15 రోజుల పాటు ఉంటుంది, విధ్వంసం చేస్తుంది, వెళ్తుంది. మీరు ఇప్పుడు కూడా ప్రజలు చాలామంది ఐసోలేషన్ 5 days అంటారు, కాదు, ఎప్పటి వరకు వైరస్ ఉంటుందో అప్పటి వరకు ఐసోలేషన్లో ఉన్నారు. అది ఫస్ట్లో మనం 14 days అనుకున్నాం. 14 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 to 14 days or 15 days ఈజ్ ఫర్ ద నార్మల్ పర్సన్. ఓకే. మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి కానీ, కోమార్బిడ్ కండిషన్స్ చాలా వీక్ ఉన్నవారు, వాళ్ళకి ఈవెన్ మంత్స్ వరకు ఉంటుంది. మంత్స్ వరకు ఉంటుంది. సో దీస్ పీపుల్ విల్ బీ ఆల్వేస్. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఐసోలేషన్లో 5 రోజులు పెట్టినాను, ఇంటికి వెళ్ళిపోండి అంటే ఇంటికి ప్రశాంతంగా వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటిస్తారు. సో ఇట్ విల్ స్ప్రెడ్ అగైన్. ఓకే. మీరు అన్నారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హాస్పిటల్స్ బహుశా కరోనా అంటే లైట్ అనే మాట నేను అన్నాను, కానీ ఎక్కడో జాగ్రత్త ఉన్నా. బట్ ఒక 5 days ఆఫ్ టైంలో వాళ్ళు పంపించేస్తే కనుక మళ్ళీ వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు మన వైద్య ఆరోగ్య శాఖ అంత నిర్లక్ష్యంగా ఆలోచిస్తోంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ఏమైనా చేంజ్ అంటే డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందా, పర్సన్ టు పర్సన్ ఏమైనా వేరియేషన్ ఉంటుందా? లేదండి, ఇట్స్ అబ్సల్యూట్ తప్పు, చాలా తప్పు వాళ్ళు చేసేది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఐసీఎంఆర్ కానీ చాలా తప్పు చేస్తుంది. నేను ఎప్పుడైతే 2022లో ఈ ఒమిక్రాన్కి 5 రోజుల ట్రీట్మెంట్ అన్నాను, ఆ తర్వాత 2 రోజులకే ఐసోలేషన్ 5 రోజులు అన్నారు. నా ట్రీట్మెంట్ 4 daysలో, అప్పుడు 5 days ఉండే, ఆ తర్వాత 4 daysకి వచ్చింది.
పాజిటివ్ నుంచి నెగిటివ్ అనేది 4 డేసే. వైద్యంతో నా వైద్యం గుడ్ ప్రోటోకాల్తో ఏదైతే వైరస్ని చంపుతుంది, ఎంట్రీ కాకుండా చేస్తుంది, లోపల చంపుతుంది ఇంకో మెడిసిన్ క్లాట్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా ఒక్క రోజులో 2 రోజుల్లో చచ్చిపోతుంది వైరస్. 3వ రోజు నార్మల్గా అన్ని సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. 4వ రోజుకి నెగిటివ్ అండి. మీరు అదే కేసులు ఇప్పుడు 12 కేసులు ఉన్నాయి అన్నారు. ఆ 12 కేసులో మీరు టెస్ట్ చేయండి. 10 రోజులైనా 12 కేసులు అంటారు. 15 రోజులైనా 12 కేసులు అంటున్నారు. అంటే వాళ్ళ పాజిటివ్ ఇంకా పాజిటివ్ అని అర్థం. ఇఫ్ ఏ గుడ్ ట్రీట్మెంట్ నా మెకానిజం ఏదైతుందో నా ట్రీట్మెంట్ నేను ఐసీఎంఆర్కి ఇచ్చినాను, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను, టీవీలలో మాట్లాడాను, పై అధికారులకు ఇచ్చాను. బట్ ద థింగ్ ఈజ్ దెర్ ఇస్ అ కాంపిటీషన్. వాళ్ళు ఏంటంటే నేను 4 డేస్ అంటే ఇప్పుడు 4 డేస్కి రాలేని పరిస్థితి వాళ్ళు. రేపు నేను 3 డేస్ కూడా తీసుకురాగలుగుతాను. బట్ ఐ అచీవ్డ్ ఇన్ ద గోల్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే 14 డేస్ అన్నారు, 4 డేస్ అంటూ ఉన్నారు. ఏంటి ఆ 4 డేస్కి 14 డేస్కి డిఫరెన్సియేషన్ ఏంటి సార్ అక్కడ? ఇప్పుడు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే ట్రీట్మెంటే కాదు, ట్రీట్మెంటే లేదు మా దగ్గర, ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి జ్వరం ఉంటే పారాసిటమాల్, నొప్పులు ఉంటే డైక్లోఫినాక్ ఇస్తారు, దగ్గు ఉంటే సిపిఎం ఇంకొకటి దగ్గు మంది ఇస్తారు, ఇలా కోల్డ్ ఉంటే ఇంకొకటి మెడిసిన్. ఈ విధంగా వాళ్ళు దేనికి ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ పైప్ పెడతారు, ఆక్సిజన్ పెరగడానికి. అది కూడా ఇంకా తగ్గితే వెంటిలేటర్ పెడతాడు. మెకానిజంలో ఫస్ట్ ట్రీట్మెంట్ అంటేనే వైరస్ని చంపాలి, క్లాట్స్ని రిమూవ్ చేయాలి. ఇవి రెండు చేస్తే ట్రీట్మెంట్ గురించి వచ్చారు కాబట్టి లెట్ మీ ఆస్క్ దాట్. ఐసీఎంఆర్ కావచ్చు లేకపోతే WHO గైడ్లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఎలా ఉంది? అప్పుడు వాళ్ళు జారీ చేసిన దాని ప్రకారం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటే ప్రాపర్? ఇప్పుడు అదే నేను చెప్పేది ఏంటంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్స్ సిమ్టమేటిక్ అంటారండి. కామన్ కోల్డ్ కదా, ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా ఉంది, ఇన్ఫ్లుయెంజా H1N1 H1N2 అట్లా చాలా ఉంది, స్వైన్ ఫ్లూ ఉంది, ఇవన్నీ ఆల్ కమ్స్ అండర్ కామన్ కోల్డ్. అది ఒక లేమెన్ మాట్లాడతారు చూడండి, లేమెన్ అంటాను వాళ్ళని, కామన్ కోల్డ్ అనే వాళ్ళని లేమెన్ అంటాను. మనం ఏలో ఉన్నాం ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అసలు మనము ఏదో సాధించామనే ఫీలింగ్లు చాలా ప్రపంచం అంతా ఉంది. బట్ స్టిల్ మనం ఒక వైరస్, ఈ వైరస్ కాజ్ చేస్తుంది, దీనికి సిమ్టమ్స్ వేరు, దీనికి ఒక రకంగా ఉంటుంది, ఒకటి హీమరేజిక్ ఫీవరు, ఒకటేమో క్లాటింగ్ డిజార్డరు, ఇలా చాలా ఉన్నాయి, ఒకటేమో బ్రెయిన్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మనం ఏది చేయకుండా కామన్ కోల్డ్, హూస్ దట్ లేమెన్? పాపం అమాయకుడు ఏదో అంటూ ఉంటే చిన్నోడు కూలి పని చేసుకోండి, కామన్ కోల్డ్ అంటే ఏమన్నా అర్థం ఉంటుంది. కానీ పై వాళ్ళు కూడా ప్రొఫెసర్లు దే సీ దట్ కామన్ కోల్డ్గా ట్రీట్ చేయాలి. ట్రీట్మెంట్ లేక వాళ్ళకు, ట్రీట్మెంట్ రాక వాళ్ళకు WHOకి ఈరోజు ఈ పని చేస్తున్నారు. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, జ్వరం వస్తే పారాసిటమాల్, నొప్పులు వస్తే డైక్లోఫినాక్, డిహైడ్రేషన్ ORS. ఇది మీరు ఎవరైనా చెప్తారండి, మెడికల్ షాప్ కూడా చెప్తాడు, లేకుంటే పిల్లలు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు కూడా చెప్తారు. వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ యాజ్ ఎ డాక్టర్? ఈరోజు మా డాక్టర్ని చాలామంది ఏడుతుంటారు ప్రజలు, ఎస్ వాళ్ళు కరెక్టే అంటాను నేను. వెన్ దేర్ ఈస్ ఎ ట్రీట్మెంట్, వెన్ వన్ డాక్టర్ ఈస్ సేయింగ్, గవర్నమెంట్ డాక్టర్, ఐఎమ్ గవర్నమెంట్ డాక్టర్ చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. ఈ ప్రపంచానికి అంటున్నా 840 కోట్ల ప్రజలకు ఉపయోగపడేదండి ఇది. ఇట్ ఈస్ నాట్ ద వన్ పీపుల్ వన్ ఏరియా, హైదరాబాద్ లేకుంటే ఇండియా కాదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్. వాట్ ఈస్ దట్ ప్రాసెస్ మీరు అంటున్నారు? ఆ పాయింట్, ఆ ట్రీట్మెంట్ పాయింట్ ఏంటండి? ఈ ట్రీట్మెంట్ పాయింట్లో ఒకటేనండి, 1 ఎంట్రీ ఆఫ్ వైరస్లో ఒక మెడిసిన్ ఆపిస్తుంది. 2 లోపలికి వెళ్ళిన తర్వాత ఎంజైమాటిక్ సిస్టమ్ ద్వారా ఇంకొకటి ఆపేస్తుంది, చంపేస్తుంది అక్కడ. ఇట్ కిల్స్ ఇన్ 1 డే అంటారు, వైరస్ విల్ బి కిల్డ్ ఇన్ 1 డే. 3వది ఏదైతే క్లాట్స్ ఏదైతే ఉందో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అప్పటి వరకు డిస్ట్రాయ్ చేసిన వైరస్ ఏదైతే క్లాట్స్ని ఫామ్ చేస్తుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. సో సర్క్యులేషన్ ఈజ్ ఇంప్రూవ్డ్, ద వైరస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దేర్. దెన్ ద పీపుల్ 2nd డే నుంచి ఫీలింగ్ బెటర్. అదే అంటున్నాను, కాఫ్ పోతుంది, కోల్డ్ పోతుంది, బాడీ పెయిన్స్ పోతుంది, అన్నీ పోతాయి, ఇంకేం వస్తుంది. 4th డే రోజు
ప్రశాంతంగా నెగిటివ్ రిపోర్ట్ పట్టుకొని మీ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 12 రోజులైనా 12 కేసులకు ఇంకా స్టిల్ పాజిటివ్ ఏం పని? అంటే ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వల్ల వస్తున్న ఇబ్బంది అంటారు, రైట్? దట్ ఈస్ నాట్ ఏ ట్రీట్మెంట్. సిమ్టమాటిక్ ఈస్ నాట్ ఏ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్. ఓకే, గ్రేట్. సిమ్టమాటిక్ ఇస్ నాట్ ఏ ట్రీట్మెంట్. వట్టి చూస్తున్నారు అంతే. అదే పెట్టి ఇలా ఈవెన్ ఎవ్రీవన్ కెన్ సీ. ఇఫ్ సమ్మన్ కెన్ వెంటిలేటర్ పెట్టగలిగితే వెంటిలేటర్, దట్ ఈస్ ఫైన్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డాక్టర్ దేర్? మీరు అన్నప్పుడు నాకు పాయింట్ వచ్చింది. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నప్పుడు కోవిడ్ అనేది మీరు ఇందాక అన్నారు కోమార్బిడ్ కండిషన్స్లో ఉండే వాళ్ళకి, లైక్ హార్ట్ పేషెంట్స్కు అక్కడ అటాక్ చేసినప్పుడు అప్పుడు కోవిడ్ ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది? ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏం లేనోడు పక్కన మీద నిందేస్తాడు. నా తప్పు లేదండి, వాడు చేస్తాడు తప్పు అంటారు. వాడు తప్పించుకోనికి. సో ఇక్కడ కూడా అలానే ఉంది. అయ్యో నేను చాలా ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ ఇచ్చాను, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, కానీ ఏం చేయాలి? ఒక కోవిడ్ ఉంది, ఒకటి డయాబెటీస్ ఉందండి, హైపర్ టెన్షన్ ఉందండి, లేకుంటే అనీమియా ఉందండి, ఓకే, లేకుంటే థైరాయిడ్ ఉందండి, వాడి కాలు చేతులు నొప్పి ఉన్నాయండి, వాడి బ్రెయిన్ స్ట్రోక్ ఉందండి, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇది కాదు ఆన్సర్. ఐఎమ్ సేయింగ్ ద ట్రీట్మెంట్, దే ఆర్ సేయింగ్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. గాల్లో దీపం పెట్టి చూస్తున్నారు అంతే, సింపుల్. దానితో వచ్చేది ఏముంది? ఆరిపోతుంది అంతేగాని లైఫ్. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే సైంటిఫిక్గా ఎస్, ప్రూఫ్స్ ఏంది ఎస్, ఎక్కడెక్కడ పెట్టావు ఎస్, ఇవన్నీ తీసుకొని దాని ఆధారికంగా యూ హ్యావ్ టు అప్రిషియేట్, యూ హ్యావ్ టు గెట్ దట్ పర్సన్ ఇన్ టు దిస్ సొసైటీ, టు దిస్ వరల్డ్, టు షో దిస్ వరల్డ్. బట్ నేను ఈ పాయింట్కి వస్తాను. అంటే ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని, నాకు 2 రోజుల క్రితం జలుబు అనిపించింది, కాస్త గొంతులో గరగరగా అనిపించింది. ఓకే, ఇదేదో వైరస్, ఏదో జస్ట్ జలుబు దగ్గు కదా, మెడికల్ షాప్కి వెళ్తే వాడేదో మంది ఇచ్చేస్తాడో తగ్గిపోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్లో కరోనా వైరస్, కోవిడ్ వైరస్ వర్క్ అవుతుంది. హౌ ఇట్ డస్ ఎఫెక్ట్, అది ఎలా పనిచేస్తుంది? అండ్ నాకు తెలియదు కాబట్టి నేను ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటుంది నాకు. అండ్ నేనేవాడిని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బహుశా కోవిడ్ అని చెప్పి ఇది భయపడతారనో కంగారు పడతారు. నెగిటివ్ ఇంపాక్ట్, అది నెగిటివ్ కావచ్చు, థాట్ పాజిటివ్గా కావచ్చు. డాక్టర్ ఏమంటే చెప్పకపోతే వాట్ ఈస్ ద డ్యామేజ్ ఇట్ కుడ్ బి, అండ్ అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఎలా మారుతుంది? ఒకసారి దీని గురించి చెప్తారా? ఇప్పుడు మీరు కామన్గా కోల్డ్ అని చెప్పేసి మీరు అక్కడిక్కడ వెళ్ళినారు కూడా, దే గివ్ సమ్ టాబ్లెట్స్. ట్రూ. సిమ్టమేటిక్ ఉంటుంది, ఏసిమ్టమేటిక్ ఉంటుంది. దీంట్లో 2 టైప్స్. సిమ్టమేటిక్లో కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేస్తాయి, బాడీ పెయిన్స్, వీక్నెస్. ఒకసారి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి నార్మల్గా చెప్తారా? ఇందాక చెప్పినట్టు మాట్లాడుకున్నాం, ఆల్రెడీ చెప్పాను. సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో ఏసిమ్టమేటిక్. కోల్డ్ ఉండొచ్చు, కాఫ్ ఉండొచ్చు, బట్ ఇట్ విల్ గో సమ్ టైమ్ విత్ యువర్ ఇమ్యూనిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ద వైరల్ విల్ బి దేర్ ఫర్ లాంగ్ టైమ్. బాడీలో క్లాట్స్ అనేది చేస్తూనే ఉంటుంది, మల్టిప్లై అవుతూనే ఉంటుంది, స్లోగా కానీ ఫాస్ట్గా కానీ, బట్ ఇట్ విల్ బి మల్టిప్లయింగ్ ఫర్ సమ్ టైమ్. ఈ టైం లోపల ఇఫ్ యు ఆర్ ఎ ప్లేయర్, ఏదో షటిల్ ఆడిపోయి లేకుంటే క్రికెట్ ఆడిపోయి ఏరా మనం ఆడదా అని చెప్పేసి ఫ్రెండ్స్ కూడా లాక్కెళ్తుంటే ఏం కాదా, బాగానే ఉన్నావు కదా, అలాంటప్పుడు ఈ చిన్న క్లాట్ ఎక్కడ ఉన్నా, గుండెలో పోయిన హార్ట్ అటాక్ వచ్చి, బ్రెయిన్లో పోయిన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈ విధంగా చనిపోతున్నారు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒక సడన్ కార్డియాక్ అరెస్ట్, ఒక పేస్ మేకర్ ఉండదు, ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్ అని ఉంటుంది. ఆ 2 ఎస్ఏ నోడ్లో కానీ ఏబీ నోడ్లో కానీ ఈ చిన్న క్లాట్ ఆ రీజన్కి సప్లై చేసే బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఆ రీజన్కి ఎస్ఏ నోడ్ చుట్టూ ఉండే రీజన్కి బ్లడ్ సప్లై చేసేది, అక్కడ పోయి ఆగితే బ్లడ్ సప్లై లేక సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా మీరు చెప్పారు. ఇదే క్లాట్, చిన్న క్లాట్ బ్రెయిన్లో పోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదన్నిటినీ కవర్ చేస్తూ ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్లో, నా మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ ద 100% కాదు, 1,00,000% అనొచ్చు దాన్ని. వైరస్ని చంపుతుంది, క్లాట్ని డిజాల్వ్ చేస్తుంది, యు ఆర్ సేఫ్. ఇఫ్ యూ డోంట్ యూజ్ దట్ వన్, యు ఆర్ ఎట్ రిస్క్. దట్స్ ద పీపుల్. అందుకోసం ఈ రోజున్న రిస్క్, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్స్కి కారణం కోవిడ్, బ్రెయిన్ స్ట్రోక్కి కోవిడ్. చిన్న చిన్న పిల్లలండి, 35 years, 40 years, 20, 16 years పిల్లలు చనిపోతున్నారు. ఏంటంటే వాళ్ళకి వ్యాక్సిన్ అయితే ఇవ్వలేదు కదా 14 years వాళ్ళకు. దెన్ హౌ కెన్ యూ సే దిస్ ఈజ్ ద వన్?
కిల్లింగ్ ద పీపుల్. కరోనా చచ్చిపోదు, మనిషి చచ్చిపోతున్నాడు తప్ప, చంపబడుతున్నాడు తప్ప అంటాను. నేను కరోనా ట్రీట్మెంట్ చెప్పినందుకు నిరాహార దీక్ష చేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడున్న రాజకీయ నాయకులు నన్ను కోట్ల కేసు వేసారు నా మీద. ఈరోజు బోన్లో నిల్చోటున్నాను. ఈ చేతిలో నోబెల్ ప్రైజ్ ఉండాల్సింది ఒక బోన్లో పోయి నిల్చోని ఐఎమ్ బెగ్గింగ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. నా తెలంగాణని సిగ్గుపడుతున్నాను నేను, నా భారతదేశం అని సిగ్గుపడుతున్నాను నేను. బికాస్ నేను కరోనాకి చెప్పిన, డెంగూకి చెప్పిన, చికెన్ గున్యాకి చెప్పిన, రేపు ఎబోలా వచ్చినా చెప్పేది నేనే, డెంగ్యూ మళ్ళీ నిప్పా వైరస్ వచ్చినా చెప్పేది నేనే. ఈ కమాండ్ ఇదంతా ఉండడానికి కారణం వేల సంఖ్యలో నా డబ్బులతోటి కరోనా ట్రీట్మెంట్ ఇచ్చా. డెంగ్యూ కూడా వందల సంఖ్యలో ట్రీట్మెంట్ ఇచ్చా విత్ 100% రిజల్ట్స్. ఓకే, 100%. అసలు నేను జీరో అనుకున్నాను. ఎక్కడ జీరో, ఐ డి నాట్ ఫేస్ జీరో ఎట్ ఆల్. జీరో అనేది నేను ఫేస్ చేయాలి. బట్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇప్పుడు తెలంగాణలో అఫీషియల్గా ఎక్కడ ఇన్ని మరణాలని చెప్పలేదు. డోంట్ యూ ఫియర్? అంటే మీరు బయటకు చెప్తున్నారు, భయం అనిపించట్లేదు? గవర్నమెంట్ టేక్ ఏమైనా యాక్షన్, గవర్నమెంట్ మే టేక్ యాక్షన్? ఏం చేస్తాడు? సస్పెండ్ చేస్తాడు, టర్మినేట్ చేస్తాడు, చేసుకోమని. ఒక్కటి సార్, రేపు నేను నోబెల్ ప్రైజ్ నేను తీసుకుంటా అన్న రోజు ఉంటుంది వాళ్ళకు. హూ ఆర్ దే టు స్టాప్? ఒక వైద్యాన్ని ఆపేది ధైర్యము ఉండొద్దు. ఒక మంచిని ఆపనికి ప్రయత్నం చేయొద్దు ఎవరే కానీ. ఇప్పుడు నా మీద, నా వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద ఏదో విధంగా అటాక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, ఇఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ దిస్ స్టేట్ వాంట్ టు డూ, చేస్తే చేయమని చెప్తాను, చేయమని. పక్క స్టేట్కి వెళ్తా, పక్క దేశానికి వెళ్తా. నా వైద్యంలో తప్పు తేడా లేదు సార్. నా వైద్యం కరెక్ట్ ఉంది, నా వైద్యం 100% ఉంది. ఎక్కడికైనా వెళ్తాను. ఓకే, పాకిస్తాన్ వాడు ఇస్తే పాకిస్తాన్కి వెళ్తా. ఇట్స్ అ షేమ్ ఆన్ దిస్ సిట్టింగ్ ఆన్ దిస్ లైన్ అండ్ సేయింగ్ దిస్ వర్డ్స్. కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అక్కడ మాట అన్నారు, లైక్ ట్రీట్మెంట్లో భాగంగా ఉంటుంది. వాట్ అబౌట్ ఫుడ్? ఎందుకంటే ఫుడ్లో ఐ థింక్ కరోనా టైంలో లాస్ట్కి వచ్చినప్పుడు ఫుడ్ మీద కూడా ట్రీట్మెంట్ వచ్చేసింది. యా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఫుడ్ తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా? బికాస్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను చూసినప్పుడు నేనేమనుకుంటానంటే, నేను బయటకు వెళ్ళి మెడిసిన్స్ బహుశా మీరు అన్నట్టు జలుబు తీసుకుంటాను, ఎందుకంటే నాకు కరోనా అని తెలియదు కాబట్టి. దగ్గుకి తీసుకుంటాను, ఫీవర్ అనిపిస్తే ఫీవర్కి వెళ్ళి మీరు అంటే పారాసిటమాల్, అందరికీ అది నోటుకున్నది వెళ్ళి తీసేసుకుంటాం. బట్ ఐ డోంట్ నో నాకు కరోనా ఉందండి, నాకు దాదాపుగా మ్యాక్సిమం తెలియకపోవచ్చు. డాక్టర్ వెళ్ళి ఆ టెస్ట్ చేస్తే తప్ప తెలియదు. సో ఇటువంటి ప్యాటర్న్లో ఫుడ్తో వాళ్ళది ఏమైనా కంట్రోల్ అవుతుందా? బికాస్ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు, లైక్ ఈ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. విల్ కరోనా డైస్ ఇన్ దేర్ బాడీ ఆర్ స్టిల్ ఇట్ విల్ ఎగ్జిస్ట్? ఉంటుందా? కరోనా విల్ డై. ద స్పైక్ విల్ బీ డైయింగ్ అని చెప్పలేము. స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో హార్ట్, లంగ్స్ అన్ని చోట్లకి వెళ్తుంది. అది ఇట్ ఈస్ ఎంబెడెడ్. అది జర్మన్ సైంటిస్టులు ఆల్రెడీ దే హ్యాడ్ ప్రూవ్డ్ దట్ ఈ స్పైక్ ప్రోటీన్ అనేది హార్ట్ మజిల్స్లో కూడా ఉంది ఫర్ లాంగ్ టైం. సో అలా అన్ని దాంట్లో ఉంటుంది. మీరు డైట్ విషయంలో అడిగారు, నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మనము ఒక ప్యూరిఫైయర్కి పైప్ ద్వారా మనం వాటర్ ఇస్తాం. ఓకే, కింద ప్యూర్ వాటర్ వస్తుంది. ఇఫ్ యూ థింక్ దట్ వాటర్ హ్యాస్ ఎ ప్రోటీన్, ఓకే, పైనుంచి ప్రోటీన్ ఎంతో రావాలో అంత ఇవ్వాలి. బయటకు చాలా పోతుంది, సేమ్ అమౌంట్గా పోతుంది. సో పోతున్నప్పుడు సేమ్ అమౌంట్గా ప్రోటీన్ ఇవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్గా ఈ వైరస్ అనేది లైపోప్రోటీన్. సింపుల్ లైపోప్రోటీన్, లైపిడ్ ప్లస్ ప్రోటీన్. ఓకే, చాలా చిన్నగానే ఉంటాయి. కానీ ఒక్కసారి బాడీలో 100 వైరస్ కానీ 50 వైరస్ కానీ ఎంటర్ అయ్యి కొన్ని బిలియన్స్, ట్రిలియన్స్, ఒకటికి సున్నాలు ఎన్నన్నా రాసుకో, గోడ మీద నుంచి ఇందాక రాసేసి అయినా సరిపోదు, అంత వైరస్ ప్రొడక్షన్ ఉంటుంది. అంటే అన్ని వైరస్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంత వైరస్ ప్రోటీన్ తినేస్తుంది. అందుకోసమే లివర్లో ఫస్ట్ చూస్తే సిఆర్పి, అక్కడ కూడా ప్రోటీన్ పెరుగుతుంది. అక్కడ లివర్లో అన్ని పారామీటర్స్ తగ్గిపోతుంది.
లివర్ డ్యామేజ్ అయిపోతుంది, లివర్ బాధపడుతుంది, అయ్యో ప్రోటీన్ రావట్లేదు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఫీల్ అవుతుంది. లైక్ ఆ టైంలో ప్రోటీన్ మనం ఇవ్వము. హాస్పిటల్లో మీకు ఇచ్చేది గ్లూకోజ్. ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి రావాలి? ఎవడు ఇవ్వాలి? ఇయ్యం. సో ఇంకా డిటోరేట్ అయ్యి ఇంకా 10 రోజుల పాటు హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఉండడం జరుగుతుంది. వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, రికవరీ అని ఉండదు. ఇక్కడ ప్రోటీన్ని ఇచ్చినట్టయితే కొంచెం కొద్దిగానైనా లైక్ మీట్, లైక్ ఫిష్ ఎక్కువ ఇచ్చినా అరిగిపోతుంది ప్రాబ్లంలో. ఎగ్ ద చీపెస్ట్, లైక్ సోయాబీన్స్, పల్సెస్, ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఎంత పోతుందో అంత ఇస్తే మనిషి చావడు. ఓకే, మనము ఆపేస్తున్నాము, తినొద్దు, గ్లూకోజ్ వాటర్ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు, అక్కడ వరకే అవుతున్నాం. బట్ ఇఫ్ యూ గివ్ దిట్స్ ప్రోటీన్ పోతున్నది, ట్రిలియన్స్ ఆఫ్ ప్రోటీన్ బయట పోతుంది, ట్రిలియన్స్ ఆఫ్ ప్రోటీన్ లోపలికి ఇయ్యు, ఎంతో కొద్దిగా ఇయ్యు, దట్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఇఫ్ వైరస్ ఉన్నా సరే, డ్యామేజ్ చేసినా సరే, రిపేర్ కావాల్సిన మెటీరియల్ నువ్వు ఇచ్చినప్పుడు రిపేర్ చేస్తుంది బాడీ. బట్ కరోనా గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ టాపిక్ బియాండ్ వెళ్ళదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటారు. ఎలా మనం వీటిని అరికట్టడం ఎలా సాధ్యమవుతుందా? ఐసోలేషన్స్ గురించి మాట్లాడుకున్న దాని గురించి ముందు మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? సార్ వన్ థింగ్ ఏంటంటే మాస్క్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఇప్పుడు మీరు ఎంతో దూరం నుంచి మెట్రోలో వచ్చిన, బికాస్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి మెట్రో రావాల్సిందే. సో సమ్మన్ మే బీ క్యాచింగ్ దిస్ వైరస్. మొన్న ఆంధ్రప్రదేశ్లో చెప్పారు, ఈ అబ్బాయి తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చి కోవిడ్ పాజిటివ్ అన్నారు. అంటే హైదరాబాద్లో ఉందని అర్థం కదా. సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద థింగ్స్, వైరస్. మాస్క్ పెట్టుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్, అండ్ శానిటైజర్, ఆల్ ద థింగ్స్. 6 feet అది ఉంటుంది కదా డిస్టెన్స్ అంటారు, అవన్నీ పనిచేయవు. బట్ ద ఇమ్యూనిటీ, మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల వన్ థింగ్ యూ కెన్ సేవ్, అవర్ బాడీ విల్ సేవ్ బై ద ఇమ్యూనిటీ. బట్ ఓవరాల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని సరి అయిన పద్ధతిగా 4 రోజులలో 2 రోజుల్లో వైరస్ చచ్చిపోయే మందులు వాడినప్పుడు సమస్య రాదు, మిగతా వాళ్ళకు కూడా రాదు. ఎప్పుడైతే మనం 14 రోజుల పాటు ఉన్నామో మనకి లీవ్ కూడా ఇయ్యారు సార్. అంటే అప్పట్లో ఇచ్చేవారు, ఇప్పట్లో సాధ్యం కాదు. ఇప్పట్లో 5 days తర్వాత మళ్ళీ పొమ్మంటారు. ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళకి అంటేస్తాం, వాళ్ళందరికీ 2 days అంటే కూడా కష్టం అయిపోతుంది ఇప్పుడున్న వర్క్ కల్చర్స్. దిస్ టైప్ ఆఫ్ స్ప్రెడింగ్ ఇస్, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు కూడా దే విల్ బి ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్లీ మా పాపకు కూడా సేమ్ అలానే వస్తే జస్ట్ టెస్టెడ్, పాజిటివ్ వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి ఇక. ఇఫ్ ఐ సే సంథింగ్ టు అదర్ పీపుల్ ఆల్సో, లేదా వీ డోంట్ టేక్ ఇట్ అన్నారు. ఆర్టీపీసీఆర్, దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, స్టిల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంత సడన్ సర్జ్ ఎందుకు వచ్చింది సార్? దట్ ఈస్ అ ట్రిగరింగ్ పాయింట్. ఇంత సడన్ సర్జ్ ఎందుకు వచ్చింది? లాస్ట్ ఇయర్ కూడా ఉంది సార్, 25లో కూడా మనకు కేసెస్ వచ్చినాయి. మనం టెస్టింగ్ చేయట్లేదు సార్, మనం జీరో టెస్టింగ్. అంటే ఇక్కడ నాలుగోడికి వచ్చే డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం ఈ వ్యాక్సినేషన్ లేకపోతే వాడో ఇట్ మేబీ దానివల్ల మనకి ఇమ్యూనైజేషన్, అంటే ఇమ్యూనైజ్ అయ్యామా, లేకపోతే ఆల్రెడీ ఒకసారి వస్తే ఏదో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అని అంటుంటారు, అదేమైనా కారణమా? ద జీరో యాంటీబాడీస్ అండ్ ఆల్ ద థింగ్స్. ఆ వ్యాక్సిన్ ఆల్ఫాలో ఇచ్చిన వ్యాక్సిన్ డెల్టాలో ఇచ్చిన ఒమైక్రాన్లో వస్తే పనిచేయదు. ఆల్ఫాకే పనిచేస్తుంది. ఈవెన్ ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఆల్వేస్ చేంజెస్. ఫస్ట్ది సెకండ్ దానికి ఇస్తే పనిచేయదు, థర్డ్ దానికి ఇస్తే పనిచేయదు. అంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన వైరస్ ఏందనే దానికి ఆ వ్యాక్సిన్ తయారు చేయాలంటే 6 నెలలు పడుతుంది, ఈలోగా వైరస్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఏ యూజ్లెస్ థింగ్. చెప్పాలంటే వన్ వ్యాక్సిన్ వర్క్స్ ఫర్ ఆల్ ద వేరియంట్స్ ఇస్ నాట్ ద ఆన్సర్ దేర్. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆపేసింది కాబట్టి ఈజ్ నథింగ్ టు డూ విత్ దట్ వన్. అండ్ ఇమ్యూనిటీ పరంగా అలాంటిది ఏమి ఉండదు. వైరస్ అటాక్ చేయాలనుకుంటే వచ్చేస్తుంది. ఒకసారి ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళు, సెకండ్ వేవ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, థర్డ్ వేవ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఇంకో వేవ్లో ఇయర్స్ వైజ్గా వచ్చిన వాళ్ళు. అక్కడ అందరికీ వస్తూనే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇమ్యూనిటీ దట్ ఈస్ దేర్. ఓకే, బట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్తో పోల్చుకున్న తర్వాత, అంటే 2022 తర్వాత అంత సర్జ్, అంటే డేటా బయటికి రాకపోవడం కారణంగా తెలియట్లేదా?
బహుశా ఐ థింక్ 2024 వరకు కూడా డేటా ఉన్నట్టు ఉండింది. 25 నుంచి డేటా పెద్దగా 20 కనిపించట్లేదు. యా మేబీ అవైలబిలిటీ ఉండొచ్చు, ఎక్కడొచ్చో ఏమో వెతికితే దొరుకుతుందేమో. మాకు బట్ చేతనైతలేదు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి చేతనైతలేదు, వ్యాక్సిన్ తీసుకురానికి చేతనైతలేదు అని వదిలేస్తారు. ఇప్పుడు 2000 ఎబోలా కేసులు ఉన్నాయి. ఎబోలా అన్నారు. 10 కేసులు ఉన్నప్పుడు ఎబోలా అని ప్రపంచవ్యాప్తంగా దుంకారు. ఇప్పుడు వేల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నా అది నథింగ్ విల్ హ్యాపెన్. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చాలామంది హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్నారు. దాని మీద ఎటువంటి పరిశోధన జరగదు. వై? దీస్ పీపుల్ ఆర్ బిహైండ్ సంథింగ్. వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నది తప్ప ఐ డోంట్ ఫీల్ దట్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద పీపుల్. అంటే ఇప్పుడున్న సినారియోలో అంత వర్క్ హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుంది. ఆఫీసర్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్యాక్డ్గా ఉంటుంది. బహుశా ఆ సోషల్ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కాదు. మాస్క్ పెట్టుకుంటారా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. శానిటైజేషన్ బహుశా ఆ టైంలోనే మొత్తం దాంతోనే కడిగి పక్కన పడేశారు. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సాధ్యం అవుతాయా? సింపుల్ సార్, లక్షలు ఖర్చు పెట్టుకునే దానికన్నా ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి, ఓకే, ఆర్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోండి. పాజిటివ్ అనిపిస్తే జస్ట్ నన్ను కన్సల్ట్ కాండి. కేవలం 2 రోజులలో నెగిటివ్ వైరస్ చచ్చిపోతుంది. 4 రోజుల్లో ప్రశాంతంగా మీరు ఉద్యోగంకి వెళ్ళవచ్చు. ఇలా వెంటిలేటర్, ఆక్సిజన్, హాస్పిటలైజేషన్, ఐసోలేషన్ ఫర్ 15 days 20 days అవసరమే లేదు. కరోనా అంటే భయపడాలా? నేను ఇప్పుడే చెప్తున్నాను. మా పిల్లల్ని అడిగినా కరోనా వచ్చిందంటే ఇంకేమో 4 రోజులు టాబ్లెట్స్ వేసుకొని నెగిటివ్ అవుతూ ఉంటారు. జస్ట్ యూ కెన్ కాల్ మీ స్మాలెస్ట్ కిడ్ ఇన్ 5 years 6 years. 4 రోజులే కదా పప్ప. సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ద కోవిడ్, అన్ని వేవ్స్లో నాకు వచ్చింది, దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఐ యూజ్ ఫర్ 4 days. 4 days ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఆన్ గ్రౌండ్ ఉన్నప్పుడు నేను కోవిడ్ అని చెప్పాను కదా, డెంగ్యూలో ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఒకటే రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. హౌ ఇట్స్ పాసిబుల్ బై 1%? ప్లేట్లెట్ పడిపోతాయి, ఒక రోజులో పెరిగిపోతాయి. అందరికీ పడుతూనే ఉంటాయి. ఇప్పుడు 4 లక్షల నుంచి 3 లక్షలు, 3 లక్షల నుంచి 2 లక్షలు, 2 లక్షల నుంచి 1,50,000 పడతాయండి. WHO చెప్పిండి పడతాయండి, ICMR అయిపోయింది 30,000 20,000 పడతాయండి. అట్లనే పడతాయి. మళ్ళీ చూద్దామండి పెరుగుతాయి. లాస్ట్కి అవసరం పడ్డప్పుడు ఐసీ తీసుకెళ్తారు. ప్లేట్లెట్స్ ఎక్కించడం. ప్లేట్లెట్స్ ఎక్కిస్తే, ఒక ప్యాకెట్ ఎక్కిస్తే 1000 2,000 పెరుగుతాయి, 3,000 పెరుగుతాయి, మళ్ళీ పడతాయి. నువ్వు 2 ప్యాకెట్లు ఎక్కించినా 5,000-6,000 పెరుగుతాయి. బట్ నా కేసెస్లో ప్లేట్లెట్స్ అనే ప్రసక్తి ఉండదు, హాస్పిటలేషన్ ఉండదు. ఇప్పుడు మీరు 4 లక్షల దగ్గర వచ్చారు, డెంగ్యూ పాజిటివ్, NS1 పాజిటివ్ వచ్చారు, ప్లేట్లెట్స్ అక్కడే ఉంటాయి. పోనీ 3,50,000 ఇప్పుడు వచ్చారు, 3,50,000 నుంచి 4 లక్షలకు వెళ్తుంది. పోనీ 20,000 వచ్చారు, 30,000 వచ్చారు, అక్కడి నుంచి కూడా పైన. నెక్స్ట్ డేనే 24 hours ఇస్ మై టైమ్. ఎక్కడున్నా సరే నాకు 24 hours పెట్టాల్సింది. బికాస్ ఐ వాంట్ సీ దట్ ఇంక్రీజ్. అది పెరుగుతుంది అంతే. ఓకే, నిన్న ఒక ఐటీపీ కేసు వచ్చింది, ఇడియపతి 13,000. నెక్స్ట్ నేను చెప్పేసి వచ్చాను, మెడిసిన్ ఇచ్చాను, చెప్పాను. నెక్స్ట్ 24 hours ఐ వాంట్ ద రిపోర్ట్. 24 hours తర్వాత కరెక్ట్ 9:30కి మళ్ళీ ఫోన్ చేశాను, సార్ 16,000. ఇట్స్ పాసిబుల్. ఇట్స్ పాసిబుల్ అన్నాను. దట్స్ మై గట్స్. అర్థమైందా? నా గట్సే అది. నా ట్రీట్మెంటే, నా వైద్యమే, నా చదువే, నా విద్యనే, నా సైన్సే, నా సైంటిఫిక్ రీజన్సే, సైంటిఫిక్ ఆన్సరే నా ధైర్యం. దట్ ఈస్ మై ఆన్సర్. అందుకే అంటున్నాను, ఎబోలా దగ్గర పంపించినా ఇలానే పోతా, ట్రీట్మెంట్ ఇస్తా. ఈవెన్ ఎబోలా వచ్చినా నేను ట్రీట్మెంట్ తీసుకుంటా. దేర్ ఈజ్ ఆల్సో 4 days 5 days 6 days I'll complete that. I will kill that virus. That virus is not going to kill us. ఓకే, I will kill that virus. ఒక ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం. లైక్ ఒక పేషెంట్ మీకు కాల్ చేసి సమ్ ఎక్స్పీరియన్స్, కుడ్ యు ప్లీజ్ షేర్ దట్? అలా చాలా కేసెస్ ఉన్నాయి. అంటే చదువు రాని వాళ్ళు చిన్న డబ్బా ఫోన్తో ఎక్కడో విని వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని సమ్ జగిత్యాల ఊర్లో నుంచి మా ఫాదర్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది. సరేనమ్మా ఏం పర్లేదా, ఏదన్నా నార్మల్ ఫోన్ లైక్ ఆండ్రాయిడ్ ఫోన్, వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి మెసేజ్ చేస్తానంటే, సార్ మా ఇంట్లో పాజిటివ్ వచ్చిందని వాళ్ళు రానివ్వట్లేదు సార్. సో ఇట్ ఈస్ నాట్ ఒక క్రిటికల్ కండిషన్ చెప్పచ్చు. దెన్ ఐ సెడ్ గో టు నియర్ బై మెడికల్ షాప్.
నోటి నియర్ బై మెడికల్ షాప్ అన్నాను, మెడిసిన్స్ అని చెప్పాను. అండ్ ఈవెన్ దే డోంట్ హ్యావ్ ద మనీ దట్ మచ్ టు పర్చేస్. తక్కువనే కానీ దాంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారు పాజిటివ్. దెన్ వాళ్ళందరికీ కలిసి మొత్తం ఆల్మోస్ట్ 2000 ఎంతనో అయింది. అంటే ఈచ్ పర్సన్ చెప్పాను, ఫుడ్ ఇది దీన్ని చికెన్ తినండి, మటన్ తినండి, మటన్ ఇస్ కాస్ట్లీ, బట్ ఎగ్స్ 3 పూటలు 2 తినండి ఇలా చెప్పాను. దెన్ ఆఫ్టర్ 5 days, అప్పుడు కూడా 4 days 5 days అనేది పెట్టుకున్నాను నెగిటివ్ వచ్చినప్పుడు కూడా. బట్ కొన్ని రోజుల పాటు యూ కంటిన్యూ ఫర్ యువర్ బెటర్మెంట్. అండ్ దట్ ఈస్ అది వెరీ ఇంటీరియర్ ప్లేస్. బట్ అక్కడ ఒక మెడిసిన్ దొరకలేదు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 15-16 years చిన్న పాప. షీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 25 kilometers, 5 మెడికల్ షాపులు తిరిగాను. ఎట్లా షీ గాట్ ఇట్ సార్ తీసుకున్నా సార్ చలో. అండ్ నేను చెప్పాను అప్పుడు వాజ్ లిటిల్ బిట్ బిజీ విత్ అదర్ థింగ్స్. ఏదున్నా నాకు చెప్పమ్మా, ఒక నిమిషమైనా చెప్పొచ్చు, ఏం కాదు భయపడకండి. దెన్ బాగున్నారు సార్, బాగున్నారు. ట్రేస్, టెస్ట్ అండ్ ట్రీట్ ఇలాగ ఉండింది. సో ఇప్పుడు కూడా అదే ఫార్మాట్ ఫాలో అవ్వాలా, లేకపోతే ఇంకా గట్టిగా చేయాల్సి ఉంటుందా? ఇప్పుడున్న సినారియో గతంతో పోల్చుకుంటే సివియారిటీ ఉందనుకోవచ్చా, తగ్గిందనుకోవాలా? వాట్ అబౌట్ ఐసోలేషన్? ఇంట్లో ఉండాలా, లేకపోతే ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేయాలా? లాస్ట్ టైం లాకి అంత గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే కాస్త లిబరల్గా ఉండొచ్చా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? This virus again involved in the lung is very important here. Once lung involvement is there, damage is there. ఆ డ్యామేజ్ అనేది దృష్టిలో పెట్టుకొని ఓకే, దాని అవసరం తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నాట్ ద టెస్టింగ్ ఏదైతే ఉందో కంపల్సరీ చేయాలి. సమ్ 150 or 200 ర్యాపిడ్ టెస్ట్ ఉంది. ప్రభుత్వం ఇంతకుముందు లక్షల సంఖ్యలో చేసింది. ఈ మధ్య కాలంలో చేయట్లేదు. అది చేసి వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన ఫుడ్ తీసుకోనికి ఉంటుంది, ఐసోలేషన్లో ఉండడానికి ఉంటుంది. అనవసరంగా హెల్తీ పర్సన్ పాజిటివ్ వచ్చి ఇంట్లో వాళ్ళు ఎవరో కోర్మార్బిడ్ కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, క్యాన్సర్ కానీ మిగతా వాళ్ళకు చాలా ఫాస్ట్గా ఈ డ్యామేజ్ అవుతుంది కాబట్టి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వాళ్ళు మళ్ళీ వీళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే టెస్టింగ్ కంపల్సరీ చేసుకొని అతి తక్కువ కాస్ట్కి, ఇప్పుడు నేను చెప్పిన ప్రోటోకాల్ అతి తక్కువ కాస్ట్, ఫుడ్ కాస్ట్, దట్ ఈస్ సింపుల్. ఓకే, సింపుల్గా పోయేదాన్ని మనం కాంప్లికేట్ చేసుకొని లక్షలు వెంటిలేటర్ పై పోవడం. యాజ్ అన్ కామన్ సిటిజన్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఫర్ సపోజ్ నాకు అనిపించింది లైక్ జలుబు దగ్గు నార్మల్గా ఉంది, నాకు ఓకే అనుకుంటే ఓకే, కాదనుకున్నప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. మీకు కోవిడ్ ఉంది అనుకున్నప్పుడు దానికున్న సివియారిటీని బట్టి మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదు తెలిసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కన్సల్ట్ చేయండి, సో దట్ దే విల్ గివ్ అ ట్రీట్మెంట్. లేదు మీరు ఇంకా కంజెషన్గా ఫీల్ అవుతున్నారు, లైక్ కోమాబిడ్ కండిషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ అ గుడ్ ట్రీట్మెంట్, రైట్? ఇప్పుడు చాలామంది ఏంటంటే కోల్డ్ కాఫ్ ఉంది, సింపుల్ టెస్ట్ చేసుకోండి. దాని తర్వాత పరిణామాలు లక్షల్లో ఉంటుంది. లక్షలు పోయినా పర్లేదు, హెల్త్ అయితే రావాలి. అది కూడా రావదు, ఒక్కోసారి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటివి అన్ని మిస్ కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఇఫ్ దట్ ఈస్ నెగిటివ్, ప్రశాంతంగా ఉండండి, సింపుల్. ఓకే, పాజిటివ్ అయితే యూ కెన్ కన్సల్ట్ మీ ఆర్ హూ ఎవర్ గివ్స్ 3 days ట్రీట్మెంట్ 2 days ఉంటుండో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఐ సే 4 days. నెక్స్ట్ నెగిటివ్ అనే పత్రం తీసుకెళ్ళి యూ కెన్ గో టు యువర్ డ్యూటీ ఆల్సో. ఇట్ ఈస్ మ్యాటర్. ఇంకొకటి ఏంటంటే చాలామంది కోమార్బిడ్ కండిషన్స్ వెంటిలేటర్ మీద పోయి ఇంటికి వెళ్ళి సాచురేషన్ పడిపోయి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన సమాజంలో దే ఆర్ స్టిల్ ఆక్సిజన్తో ఉన్నారు. ఆక్సిజన్తో ఇంట్లో పడుకొని ఉన్నారండి. సార్ ఇదని ఏమైనా హెల్ప్ చేయగలుగుతారని ఇప్పటికి కాల్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్రెష్ ఇంజురీ, ఫ్రెష్ అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది 10 రోజులు అవుతుంది, సాచురేషన్ 84%, ఇందాక చెప్పాను 84 to 96 1 డేని పట్టింది నాకు. అలా 1 dayలో ఇట్ విల్ రీచ్ టు 95-96. 2 daysలో ఆక్సిజన్ మాస్క్ తీసేసి అన్నీ తీసేసి పక్కకు పడేసి ఆ విధంగా ఉంటుంది. ఐ హ్యాడ్ ట్రీటెడ్ ఆల్మోస్ట్ 120 cases ఇన్ ఆల్ఫా డెల్టా. అందరు వదిలేసి ఇంటికి పంపించేసి పోనీ నీ సాగు ఆక్సిజన్ పెట్టుకొని నేను పంపిస్తే దెన్ ఐ డిడ్ ఇట్ విత్ ద సింప్లెస్ట్ మెడిసిన్స్ తోటి
ట్రీట్మెంట్ ఇచ్చాను. చాలామంది దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. సమ్ పీపుల్ ఆర్ ఇన్ యూఎస్ అండ్ యూకే ఆల్సో, జర్మనీ. సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వీ కెన్ డూ దట్. పాసిబుల్ ఉంటేనే మనం చెప్పగలుగుతాం సార్, లేకుంటే మనం వీ కెనాట్ సే దట్. ఓకే, ఆన్ ఫైనల్ నోట్, ఈ కోవిడ్ ఈ డ్యూరేషన్ ఆఫ్ టైం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భయం వేస్తుంది కొన్ని సందర్భాల్లో, మళ్ళీ ఏమైనా సెకండ్ వేవ్ లాంటిది. ఐ మీన్ ఫస్ట్ వేవ్ చూసాం, కొన్ని ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ చూపించింది. సెకండ్ వేవ్ చాలా దారుణంగా కనిపించింది మనకి ఉన్న ఫ్రేమ్లో. అండ్ ఆ తర్వాత బహుశా బయటకు వచ్చాయా లేదా అనే విషయం పక్కన పెడితే సెకండ్ వేవ్లో ఉన్నంత ఇంపాక్ట్ అయితే అక్కడ అంతగా కనిపించలేదు. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అటువంటి వేవ్ అయినా ప్రారంభమవుతున్న భయాన్ని అయితే మాత్రం ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్న తరుణంలో వాట్ ఈస్ యువర్ ఫైనల్ కన్క్లూజన్ పాయింట్స్ టు ద పబ్లిక్? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? భయం అవసరం లేదు, భయపడద్దు. ఒక్క మెడిసిన్ బయటకు వస్తే, ఈ మెడిసిన్ ప్రపంచానికి తెలిస్తే ద ఫియర్ ఈస్ గాన్. ఫియర్ ఈజ్ గాన్ అంట. ఫియర్ అనేది ఉండదు. కరోనా అంటే భయపడడం అవసరం లేదు, సింప్లెస్ట్గా పోతుంది. క్యాన్సర్ ఉన్న పేషెంట్లు అండి, హార్ట్ అటాక్, క్యాన్సర్, లంగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కేసులు నేను ట్రీట్ చేశాను. ఆల్ఫా డెల్టాలో భయంకరమైన ఆల్ఫా, భయంకరమైన డెల్టా అని చెప్పేసి ఆ టైంలో దొరకక రోడ్ల మీద, హాస్పిటల్ మెట్ల మీద, అయితే వన్ ఆఫ్ ద పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, ఏంది ఇంత సింపులా, ఆడ లక్షలు 35 లక్షలు పెట్టారు కదా, మీరేంది ఇంత సింపుల్గా అన్నారు. దట్ ఈస్ సింప్లెస్ట్. నేను సింపుల్గా అనుకుంటాను, బికాజ్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. 6 సంవత్సరాల నుంచి ఒకటి దాంతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ 107 డిసీజెస్ విచ్ ఐ సెడ్ నో అనే పదాన్ని నాకు ఇష్టం లేక దాన్ని ఎస్ చేసుకుంటూ వస్తున్నాను. 107 డిసీజెస్. అందులో కోవిడ్ ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గోనియా ఉంది, హ్యార్పిస్ ఉంది, హ్యార్పిస్ జోస్టర్ ఉంది, అండ్ లైక్ ఎబోలా. లైక్ ఐ గో ద సిస్టమేటికల్లీ విత్ స్టడీ ఆల్ ద థింగ్స్. అన్ని చదువుతాను, దాన్ని చూస్తాను, ఎక్కడ మనం దీన్ని కొట్టగలుగుతాం అనే పాయింట్ తోటి ఇప్పుడు చెప్తున్నాను. ఎబోలాని నేను అంతం చేస్తాను. 2000 కేసులు ఉన్నాయి, ఈజీగా అంతం చేస్తాను. ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కాంగో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిట్స్ మీ టు ఇక్కడ నుంచి ఫ్లైట్ పెడతాను. ఈ ఛాలెంజ్ ఎవడైనా చేస్తే దట్స్ గుడ్. భయం లేకుండా ఇలానే వెళ్తాను. పీపీ కిట్ నాకు అవసరం, ఐ డోంట్ కేర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ డాక్టర్ వసంత్ కుమార్ గారు. మాటల్లో ధైర్యం కావాల్సి ఉంటుంది, మందులో కూడా ధైర్యాన్ని కల్పిస్తే కనుక ఆత్మవిశ్వాసంతో ఏ రోగాన్ని కాటికి పంపించవచ్చు. ప్లీజ్ వసంత్ కుమార్ గారు. ఒక నోబెల్ ప్రైజ్ ఇండియాకి ఇప్పటివరకు సైన్స్ నుంచి రాలా, అది రాబోతుంది. మా నుంచి వస్తుంది, మా టీమ్ ఆఫ్ పీపుల్, డాక్టర్స్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఇట్ ఈస్ నాట్ వన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెనీ అంటున్నా. ఒక్కసారి ఆ మెనీ అనే పదానికి 1, 2, 4 పద అనేది చెబుతూ ఉంటారు. బికాజ్ ఎవ్రీ ఆన్సర్ నాకు వచ్చిన 100% రిజల్ట్స్. నేను ఓడిపోయిన కొన్ని ఉన్నాయి, బట్ నేను ఓడిపోను అని చెప్పేసి నేను ఇంకా పంతంతో ఉన్నాను దాంట్లో కూడా. పంతం నెగ్గాలి, మీ చేతుల్లో నోబెల్ ప్రైజ్ ఉండాలి, మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ రోజు ఆయన రోజు చాలా తొందరలో రావాలని చెప్పి, వస్తుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. A pure work, a pure hearted work will never go into vain. అది వృధా అయితే పోదు. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ డాక్టర్ వసంత్ కుమార్ గారు. కరోనా అంటే భయపడుతున్నారా? భయపడండి, దేనికోసం? మీ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం. కానీ భయంతో ప్రాణాలను వదిలేసుకోకండి. వసంత్ కుమార్ చెప్పినట్టుగా, డాక్టర్ వసంత్ కుమార్ గారు చెప్పినట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండండి. వీలైనంత సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ పాటించండి. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా టెస్ట్కి వెళ్ళండి అండ్ దెన్ గో ఫర్ ట్రీట్మెంట్. బట్ లేట్ చేయొద్దు. లేట్ చేస్తే కనుక అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ లేట్ దగ్గర నేను అడగడం మర్చిపోయాను, ఇది ఒక్క పాయింట్ అడిగి నేను మళ్ళీ కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడు మనకి కరోనా స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు పీక్స్కి చేరే అవకాశం ఉంటుంది, ఒకవేళ డిలే కనుక చేస్తే ఎన్ని రోజులు డిలే చేస్తే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఐ మీన్ ఐ జస్ట్ ఫర్గాట్. డిలే అంటే స్టార్టింగ్లో మనము అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటే ఇట్స్ గుడ్. లేట్గా వెళ్ళిన కొద్దీ సమస్య లంగ్స్ వరకు వెళ్తే
మీరు ఒక్కసారి హాస్పిటల్‌లో వెళ్తే బందీలు అయిపోయినట్టే. దాని వెంటిలేటర్ పెట్టడం, ఆక్సిజన్ పెట్టడం, బయటకి వెళ్ళకపోవడం. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందనుకోండి, కోవిడ్‌కి కంపల్సరీ వెళ్ళండి. కొంచెం ప్లీజ్ రిపీట్. టైఫాయిడ్ పాజిటివ్ అని ఎవరైనా చెప్తే కోల్డ్ కాఫ్ ఉండి ఇమ్మీడియట్‌గా ఆర్టీపీసీఆర్ చేయించుకోండి. ఓ ఎందుకండి? పాజిటివ్ వస్తుంది. అంటే కోవిడ్ అనుకోవాలా లేకపోతే? కోవిడ్ పాజిటివ్ అనే వస్తుంది. ఓకే. కానీ టైఫాయిడ్ దాంట్లో స్ట్రిప్‌లో అది పాజిటివ్ కూడా చూపిస్తూ ఉంటుంది దీనిలో. ఓకే. సో, నా కన్ఫ్యూజన్ ఏంటంటే అది కోవిడ్ కింద చూపిస్తుందా లేకపోతే అది కోవిడ్ కోవిడ్ ఏనా? టైఫాయిడ్ అనేది ఒక టెస్ట్ చేస్తారు డాక్టర్స్, రొటీన్‌గా చేస్తుంటారు. ఓకే. సో, చేసినప్పుడు మీకు టైఫాయిడ్ వచ్చింది అంటారు. వీళ్ళకి కోల్డ్ కాఫ్ ఉంటుంది. బట్ ఈ కోవిడ్ టెస్ట్ మాత్రం చేయరు. సో, అలాంటప్పుడు కంపల్సరీ మీరు టైఫాయిడ్ అయితే పాజిటివ్ వస్తే కోవిడ్ టెస్ట్ 100% పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో కోవిడ్ వచ్చినట్టే. వచ్చినట్టే జస్ట్ యూ టేక్ హోమ్ దట్ యూ గో అండ్ టెస్ట్ ద ఆర్టీపీసీఆర్ టెస్ట్. పాజిటివ్ వచ్చిందంటే యూఆర్ పాజిటివ్ వస్తుందండి. చాలామంది కేసెస్లో అది ఉంటుంది. ఈవెన్ సెకండ్ ఈజ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్ కూడా అబ్నార్మల్గా ఉంది. ఫీవర్ ఉంది, వీక్నెస్ ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. అబ్నార్మల్గా అప్పటి వరకు 5, 4 ఉంటుంది. నార్మల్గా 6 అలా లోపలే ఉండేవాళ్ళు. ఇట్ గోస్ అప్ టు 22, 23, 40 అలా వెళ్తుంది. అలాంటి కండిషన్స్లో కూడా యూ కెన్ గో టెస్ట్ ద కోవిడ్ టెస్ట్. వీక్నెస్ ఉంది, చాలా వీక్నెస్ ఉంది, బాడీ పెయిన్స్ వీక్నెస్ ఉంది. సీజన్ డెంగ్యూ కూడా ఉంది కాబట్టి డెంగ్యూ ఆర్ కోవిడ్. ఫస్ట్ జలుబు దగ్గు ఉంటే కోవిడ్, లేదు జలుబు దగ్గు వీక్నెస్ ఒకటే ఉంది అంటే దెన్ గో ఫర్ ద డెంగ్యూ. జాయింట్ పెయిన్స్ ఉంది అంటే చికెన్ గున్యా. ఓ సో మొత్తం ఆ నాలుగిటి డిఫరెన్సియేషన్ కూడా కంక్లూజన్లో చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, ఇది డాక్టర్ వసంత్ కుమార్ గారితో ఆర్టీవీ స్పెషల్ షో ఆన్ కరోనా. భయపడద్దు బాస్, కాస్త బిందాస్గా ఉండండి. కాస్త భయంతో ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ టెస్ట్ చేయించుకొని మీకు కరోనా కోవిడ్ అని తేలితే కనుక సో మీకెంత హెల్ప్ అయ్యింది ఈ ఇంటర్వ్యూ, మీకెంత హెల్ప్ అయ్యింది ఈ డిస్కషన్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇష్యూస్ అనిపిస్తే కనుక, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ డాక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV.